ఏపీలో గత ఎన్నికల నుంచి తరచూ వార్తల్లో నిలుస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం కూడా ఒకటి. ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని నిర్ణయించుకున్న దగ్గర నుంచి మొదలైన ఈ పరంపర ఇప్పుడు ఎమ్మెల్సీగా మారాక తొలిసారి నాగబాబు చేస్తున్న పర్యటనతో పతాక స్థాయికి చేరింది. దీనికి ప్రధాన కారణం అక్కడ టీడీపీ టికెట్ ఆశించి ఎమ్మెల్సీ హామీతో సర్దుకుని ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడిలా మారిన మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మే. దీంతో ఇప్పుడు పిఠాపురం రాజకీయం మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పిఠాపురం నియోజకవర్గంలో తన సామాజిక వర్గ జనాభా ఎక్కువగా లేకపోయినా ప్రజాబలంతో రాజకీయాలు చేస్తూ వస్తున్న టీడీపీ నేత వర్మ గత ఏడాది ఎన్నికల్లో ఖచ్చితంగా తనకు టికెట్ వస్తుందని ఆశించి పని చేసుకుంటూ పోయారు. కానీ చివరి నిమిషంలో సామాజిక వర్గ లెక్కలతో పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఎంట్రీతో వర్మ ఆశలు అడియాసలయ్యాయి. అయినా టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన ఎమ్మెల్సీ సీటు హామీతో వెనక్కి తగ్గిన వర్మకు ఎన్నికల తర్వాత అది దక్కలేదు. పిఠాపురంలో వర్మకి ఏ పదవిచ్చినా అది అంతిమంగా తమ నాయకుడు పవన్ కళ్యాణ్కు ఇబ్బంది అన్న లెక్కలతో వారు ఆయన్ను దూరం పెట్టడం ప్రారంభించారు. దీంతో వర్మలో ఆక్రోశం రెట్టింపైంది. దీంతో వర్మ క్రమంగా తన అసంతృప్తిని వెళ్లగక్కడం మొదలుపెట్టారు. పవన్ కోసమే తనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం లేదని గ్రహించిన వర్మ జనసేనను టీడీపీ సాయంతో టార్గెట్ చేయడం ప్రారంభించారు. దీంతో తాజాగా పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ వేడుకల్లో జనసేన నేత నాగబాబు పవన్ విజయంలో ప్రజలే కారణమని, ఇంకెవరైనా ఉన్నారనుకుంటే వారి కర్మ అంటూ వ్యాఖ్యానించి వర్మ గాయంపై కారం చల్లారు. దీంతో మరింత అసంతృప్తిగా ఉన్న వర్మ వైసీపీతో టచ్లోకి వెళ్లారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఆ విషయంపై కూటమి పార్టీలు ఎక్కడా స్పందించకపోయినా వర్మపై దాడి మాత్రం క్రమంగా పెంచేస్తున్నారు. అయితే పవన్ ఈ వ్యవహారాన్ని లైట్ తీసుకోవడం లేదని తెలుస్తోంది. నాగబాబును గతంలో తాను శంకుస్థాపన చేసిన కార్యక్రమాల ప్రారంభోత్సవానికి పంపడం ద్వారా స్థానికంగా పట్టు పెంచుకునేలా పవన్ ప్రోత్సహిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో నాగబాబు 2 రోజులుగా పిఠాపురంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అసలే అసంతృప్తిగా ఉన్న వర్మ వ్యక్తిగత కారణాలు చూపుతూ నాగబాబు పర్యటనకు దూరంగా ఉండిపోయారు. అయితే ఇదంతా చూస్తున్న టీడీపీ అధిష్టానం ఎందుకు మౌనంగా ఉంటుందన్న చర్చ ఇప్పుడు మొదలైంది. దీంతో అధిష్టానం ఆశీస్సులతోనే వర్మ అనుచరులు ఇలా నాగబాబు టూర్లో ఆయన్ను చికాకు పెడుతున్నట్టు అర్థమవుతోంది. తద్వారా వర్మ తమ పార్టీ వీడకుండా టీడీపీ జాగ్రత్తలు తీసుకుంటోందని తెలుస్తోంది. మరోవైపు నాగబాబు రంగంలోకి దించడం ద్వారా పిఠాపురంలో సొంత బలం సుస్థిరం చేసుకునేందుకు పవన్ ప్రయత్నాలు చేస్తుంటే ఇది వర్మకు పుండు మీద కారం చల్లినట్టే ఉంది. దీంతో ఇప్పుడు నాగబాబు టూర్ పవన్కు ఉపయోగపడుతుందా లేక వర్మకు ఉపయోగపడబోతోందా అన్న చర్చ స్థానికంగా మొదలైంది. ఎందుకంటే ఇన్నాళ్లు సైలెంట్గా ఉన్న వర్మ ఇప్పుడు నాగబాబు టూర్తో తన అనుచరుల్ని ఆయన వద్దకు పంపి నినాదాలు చేస్తున్నారు. ఇదంతా చూస్తున్న టీడీపీ అధిష్టానం సైలెంట్గా ఉంటోంది. స్థానికంగా ఉండే నేతల్ని కాదని పవన్ను గెలిపించుకుంటే ఇప్పుడు ఆయన దూరంగా ఉండిపోతుండడం స్థానికుల్ని కలవరపెడుతోంది. పైకి ఎన్ని చెప్తున్నా పవన్లోనూ టెన్షన్ మొదలైందన్న చర్చ అయితే జరుగుతోంది.